బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, తనయుడు అర్పించిన మహోన్నతమైన తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. మోత్కూరు గోవిందాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు పసల విజయ మరియు మరియన్న దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుమార్తె డాక్టర్ సింధూరా, కుమారుడు రితీష్లకు మంచి భవిష్యత్తు, పసల ఎంజలమ్మకు ఆరోగ్యం, పసల థామస్ ఆత్మకు నితి విశ్రాంతి మరియు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఆశీర్వదించమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. క్రైస్తవ విశ్వాసిగా, మరియ తల్లి భక్తునిగా, అందరికీ ఆత్మీయునిగా జీవించి ప్రభు సన్నిధికి చేరిన పీలా సంజీవరావు 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీలా శాంతమ్మ, దేవరాణి, రత్నరాజు, రవళి, శశికాంత్, నిహస్వి, జోయల్, రసజ్ఞ, సంజయ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీ తెరేసా మరియా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని గత సంవత్సరమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞత బలిపూజ అంతోనమ్మ, మరియా, అగాథ, ఫాతిమా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ ఏరువ రాజానందరెడ్డి, ప్రమీల రాణి, థామస్ వర్షత్ రెడ్డి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, చేస్తున్న మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు అనుగ్రహించమని వట్టి థోమస్ రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా
వీరికి మరియు నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బాలయేసు పేరట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ ధన్య యోసేఫు వాసు సంస్మరణను కొనియాడుతున్నారు. ఈయన మన భారతదేశంలో గోవా ప్రాంతంలో 1651 సంవత్సరంలో జన్మించారు. ఈయన 25వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తులయ్యారు. గురువుగా అభిషిక్తులైన తర్వాత గ్రోవా ప్రాంతంలో పరిసర ప్రాంతములంతటా ఆయన సువార్త పరిచయను ప్రకటించారు. మరి ముఖ్యంగా క్రీస్తును తెలియవారినందరికీ కూడా క్రీస్తును అందించారు. 10 మందికి క్రీస్తు బాటలో నడపాలని నేర్పించారు. తదనంతరము ఆయన శ్రీలంక దేశమునకు వెళ్ళి వేద ప్రచారము బోధింపసాగారు. అక్కడ అనేక మందిని క్రీస్తు బాటలో నడవడానికి సహాయపడ్డారు. తన జీవితం ద్వారా క్రీస్తు మాదిరిగా నిలుస్తూ అన్యులను సైతము క్రీస్తు బాటలో నడిపించి క్రీస్తు ప్రభునికి ప్రియమైన శిష్యుడిగా నిలిచాడు. అందుకే పునీత జోసెఫ్ వాజ్ గారిని శ్రీలంక అపోస్తులుడిగా పిలుస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా నేడు మొదటిపట్నంలో ప్రభు మనందరినీ కూడా దృఢమైన విశ్వాసము, స్థిరమైన భక్తి కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. సువార్త పఠనములో ఏ విధంగా అయితే కుష్ఠరోగి ప్రార్థించినట్లుగా, ప్రభువా నీకిష్టమైనచో నన్ను శుద్ధిని గావింపుము అని అడిగాడు. మన ప్రార్థన కూడా, దేవా నీకిష్టమైనచో నన్ను తాకి స్వస్థపరచము, నీ చిత్తమే నాలో జరిగింపమని మన ప్రార్థన కూడా ఉండాలి. కనుక మానవులము బలహీనలం కావున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఒక్కసారి ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రాయచిత్తమును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, పునీత యోసేపు రాజు విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు హేరాళముగా దయచేయుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందింపపరపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు పా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ గ్రంథము చెప్పబడిన ఈ దినము అనునది ఉన్నత కాలము. మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను. మొదటి పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనముల వరకు. సహోదరులారా, పవిత్రాత్మ చెప్పిన విధమున ఈ దినము మీరు దేవుని వాణి వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే, ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటివలే మీ హృదయములను కఠినపరచుకొనకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది చూచి మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి. ఆ కారణముననే నాకు వారిపై ఆగ్రహము కలిగి వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు. నా మార్గములను మీరు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికితిని. నేను కోపించి ఇట్లొక శపథమునర్చితిని. వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముకుని చేయనంతటి విశ్వాసహీనముగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికిని లేకుండునట్లు అప్రమత్తులై ఉండుడు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథమును చెప్పబడిన ఈ దినము అనునది ఉన్నత కాలము. మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికే వందనములు. భక్తి కీర్తన అందరూ. నేడు మీరతని మాట వినిన ఎడల, నేడు మీరు అతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకొనవలేదు. 2 శిరము వంచి ఆయనను ఆరాధించుదుము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదుము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. అందరూ నేడు మీరతని మాట వినిన ఎడల, నేడు మీరు అతని మాట వినిన ఎడల
మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. మెరీబా చెంత మీ పితరుల వలె నాడు ఎడారిలో మాసా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినం చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదపు కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. 40 ఏండ్ల పాటు ఆ తరము వారు నన్ను విసిగించిరి. ఈ జనులకు నా పట్ల నమ్మకము లేదు, వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికితిని. కనుక నేను వారి మీద ఆగ్రహము చెంది మీరు నా విశ్రమ స్థానమును చేరజాలరని ప్రతిజ్ఞ చేసి తిని. అందరూ నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయములను ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వారిని పంపివేశను. కాను వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగంగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చిచుండిరి.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో హెబ్రీయులు రాయబడిన లేఖలో మనందరికీ కూడా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన దైనందిన జీవితంలో ఎదగాలనేది తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా అలనాడు మన పూర్వీకులు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని నుండి మేలులను పొంది, దేవుడి నుండి ఆశీర్వాదములు పొంది, దీవెనలు పొంది, చివరికి వారు దేవుని యందు అవిశ్వాసం ఉంచారు. దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఆయనెప్పుడు కూడా నిందిస్తూ ఉండేవారు, శంకిస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా వారు దేవుణ్ణి దూషిస్తూ ఉండేవారు. అందుకే హెబ్రీయులు రాయబడిన లేఖలో మనందరికీ కూడా ఒక హెచ్చరిక తెలియచేయబడుతుంది. మీరును మీ పితరుల వలె మెలగకూడదు. ఏ విధంగా అయితే మీ పితరులు దేవుని యొక్క అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను చూచియు వారు అవిశ్వాసులుగానే ఉండిపోయారు. అందుకే వారు దేవుని యొక్క మహిమను పొందలేకున్నారు. మనం చూసినట్లుగా ప్రభువు వారిని ఈజిప్టు బానిసం నుండి విడిపించాడు. 40 సంవత్సరముల పాటు వారిని మన్నాతో పోషించారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారు ముందుండి నడిచారు. అయినప్పటికీ మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యములను గుర్తించుకొనక ఆయన అద్భుత శక్తిని మరచిపోయి దేవుడిని ఎప్పుడు వారు అవమానించేవారు, నిందించేవారు. ఈ విధంగా మన దైనందిన జీవితంలో మెలగకూడదు. నూతన ఇశ్రాయేల్ ప్రజలైన మనందరము కూడా మన పూర్వీకుల వలె కాక మనమైనా సరే నూతన హృదయమును, నూతన మనస్తత్వమును, నూతన భయమును మనం కలిగి జీవించాలి. ప్రభు మన నుండి కోరుకునేది మీరును మీ పూర్వీకుల వలె మీ హృదయములను రాయి చేసుకోగలదు, మీ గుండెలను, మీ హృదయాలను రాతిగా మలుచుకోవలదు, మీ హృదయాలను మాంసపు గుండెలుగా మలుచుకోండి. నీ హృదయాన్ని, నా హృదయాన్ని మార్చగలిగే దేవుడు ఒక్కడే. మన అనుదినము కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో ఉన్న రాతి హృదయంను తొలగించి మాంసపు గుండెగా నన్ను మలచుము. అందుకే ప్రభు పలుకుచున్నాడు. హెబ్రీయులు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు ఆయన, మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథము చెప్పబడినట్లు ఈరోజు అనున్నది ఉన్నంత కాలము మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలేను. మనందరినీ కూడా ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ కూడా తమ దైనందిన జీవితంలో ఒకరినొకరు సాయమొనర్చుకొనుచు దేవుని బాటలో ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క కార్యంలో మనందరం కూడా ముందుకు నడవాలి. ఈ యొక్క 2025 సంవత్సరంలో మనము జూబ్లీ ఇయర్, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులు మనందరము కూడా. కనుక మనకిచ్చిన సందేశంను ఏమిటంటే, మనందరం కూడా ఈరోజు అన్నది ఉన్నంత వరకు మనందరం కూడా ఒకరినొకరు పరస్పరము అన్యోన్యమైన ప్రేమతో, ఐక్యముతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొక పట్ల ఒకరు ప్రేమించుకుంటూ మీ దైనందిన జీవితంలో మీరు దేవుని బాటలో ముందుకు సాగిపోవాలి. ఇంకా 14 వచనంలో చాలా చక్కగా పలుకుతున్నారు. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలుపుకొని ఉంచుకున్నచో మనందరము కూడా క్రీస్తులో భాగస్వామ్యులమే.
ఏ విధంగా అయితే మనము జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు ఎటువంటి దృఢమైన విశ్వాసమును నమ్మకమును మనం ప్రదర్శించామో అదే విశ్వాసమును మనం మరణించినంత వరకు కూడా నిలుపుకోవాలి. దృఢమైన విశ్వాసము, దృఢమైన భక్తి ఆ దేవునిలో మనము నింపుకొని ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా యొక్క ఆజ్ఞలను ఆలకించి పాటించిన వాడు రాతి పునాదిపై తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి అన్నాడు. దేవుని యొక్క వాక్కును విని తన విశ్వాసాన్ని నిలుపుకొనక భయభక్తులు లేక జీవించేవాడు ఇసుక పునాదిపై తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిహీనుని పోలి అన్నాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, మనము దేవుడు ఆజ్ఞాపించిన విధముగా ఆ ప్రభు మనకు వసగిన ఈ విశ్వాసమును, ఈ జీవితాన్ని చివరి వరకు మరణించినంత వరకు కూడా ఇదే విశ్వాసంలో మనము భక్తితో శ్రద్ధతో ఆ క్రీస్తు బాటలో నడవాలి. మనము కూడా క్రీస్తు మాదిరిగా మనం జీవించాలి. మన పూర్వీకుల వలె మనము పాపపు స్థితిలో మరణించకూడదు. పాపపు జీవితంలో మనము లాగివేయబడకూడదు. మన తప్పులను గ్రహించి మన ఆత్మకు విశ్రాంతి వస్తగేది ఆ క్రీస్తు ప్రభు అని గుర్తించి మనందరం కూడా ఆ క్రీస్తు బాటలో నడవాలి. అందుకే పునీత అగస్టిన్ భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ ఓ లార్డ్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. దీని భావం ఏమిటంటే, దేవా మా హృదయాలు నిన్ను చేరంత వరకు మా ఆత్మకు విశ్రాంతి లేదు. ఈ లోకంలో మేమెంత కష్టపడినాను, ఎంత శ్రమించినాను, మా హృదయాలకు విశ్రాంతి ఉండదయ్యా. ఆ విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? మా హృదయాలు ఎప్పుడైతే నీ రాజ్యంలో చేరతాయో, నిన్ను చేరతాయో, నీ చెంతన ఉంటాయో, అప్పుడే మా హృదయాలకు నిత్య విశ్రాంతి కలుగుతుంది. అందుకే మనం చదువుతూ ఉంటాము, యోహాను సువార్తలో కూడా 14:27 ఇదే మాటలు దివ్య బలి పూజలో కూడా చెబుతూ ఉంటారు గురువు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ప్రభు పలికాడు. మనందరికీ కూడా శాంతి, విశ్రాంతి మనకు లభించేది ఆ క్రీస్తునిలోనే. అందుకే ప్రభు ఉత్థానుడైనప్పుడు కూడా తన శిష్యులకు అగిపించినప్పుడు ఏమని పలికినాడంటే, శాంతి కలుగునుగాక. మన క్రీస్తు ప్రభు శాంతి కాముడైన దేవుడు, మనందరికీ సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మన అందరి హృదయాలను శాంతితో సమాధానంతో నింపే దేవుడు. అశాంతులైన మనందరిని పట్ల ఆయన శాంతితో మనల్ని కలగజేస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మనందరినీ కూడా మత్తయి సువార్త 5:9 పలికినట్లుగా, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదరు. ప్రభు మనందరినీ కూడా పలికేది ఇది. మీరందరూ కూడా నా నుండి శాంతి కాములుగా మెలగాలి, శాంతితో జీవించాలి. మత్తయి సువార్త 11:28-29 పలికినట్లుగా, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునండి. బీ హంబుల్ అండ్ మీక్. క్రీస్తు వలె మనము కూడా శాంతి హృదయాలుగా మెలగాలి ఇతరుల పట్ల. ఇది నేటి మొదటి పట్టణం మనందరికీ కూడా ఇచ్చే సందేశము. మరి సువార్త పట్టణం ఒక్కసారి ధ్యానించినట్లయితే, ఈ సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు చెందకు ఒక కుష్ఠరోగి వచ్చాడు. అతడు వచ్చి ప్రభు పట్ల నమ్మకంతో, విశ్వాసంతో అడుగుతున్నాడు, యేసయ్యా, నీ చిత్తమైనచో, నీకిష్టమైనచో నన్ను స్వస్థపరచుమయ్యా, నన్ను తాకుమయ్యా, నాలో ఉన్న ఈ వ్యాధిని తొలగించమయ్యా అని ప్రభువుని విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థన చేశాడు. మనం చూసుకున్నట్లయితే అలనాడు కుష్ఠరోగం అనేది వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే వచ్చే వ్యాధిగా పరిగణించేవారు. ఈ కుష్ఠరోగంతో బాధపడే వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించేవారు.
వారిని ఊరి అవతల పెట్టేవారు. సమాజంతో వారికి ఎటువంటి బంధం లేదు. ఇట్టి హీనంగా చూసేవారు కుష్ఠరోగులను. వారింకను సమాజంతో మెలగాలంటే లేవీకాండంలో రాయబడినట్లుగా 13వ అధ్యాయము 45వ వచనంలో అతడు సంఘంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా పలకాలి. కుష్ఠరోగి చినిగిపోయిన బట్టలు ధరించి తల విరబూసుకుని ఉండవలేను. అతడు పై పెదవి మీద చెయ్యి మోపి అశుద్ధుడును అశుద్ధుడును అనే కేకలిడవలేను. అందుకే కుష్ఠరోగం ఉన్నంతకాలము అతడు అశుద్ధుడిగానే పిలువబడతాడు. అతడు సంఘంలోనికి చేర్చబడు. ఇట్టి హీనమైన స్థితిలో బ్రతుకుతున్నాడు అలనాడు కుష్ఠరోగులందరూ కూడా. అటువంటి కుష్ఠరోగి ఒకడు క్రీస్తు ప్రభువుని లోకరక్షకుడిగా, ప్రాణప్రదాతగా, ఆరోగ్య ప్రదాతగా, జీవనదాతగా గుర్తించి, దేవా నేను నిన్ను నమ్ముచున్నాను, నీ చిత్తమైనచో, నీకు ఇష్ట ప్రకారమైనచో నీ చిత్తము నాలో జరిగింపుము, నన్ను తాకి స్వస్థపరచమని అన్నప్పుడు క్రీస్తు ప్రభు అతని మాటలకు అతని విశ్వాసమునకు మురిసిపోయి నాకిష్టమే, నీవు స్వస్థుడు అవుదువు అని అతన్ని మాటలతో మాత్రమే కాక ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని తాకి స్వస్థపరిచాడు. ఇది కరుణామయుడైన ప్రేమ, దయాపూరితుడైన ఆ క్రీస్తు ప్రేమ, ఆ కారుణ్య ప్రేమ. అందుకే ప్రభు అంటున్నాడు, మనందరినీ కూడా ఒకరి పట్ల ఒకరు కనికరము, కరుణను, దయను ప్రదర్శించాలని. ఏ విధంగా అయితే క్రీస్తు పాపులను సైతము కరుణతో, దయతో క్షమించాడు, మనము కూడా ఆ క్రీస్తుని పోలిన బిడ్డలుగా అదే కరుణను, అదే దయను అలవర్చుకోవాలి. అందుకే ఒకనొక పాటలో ఈ విధంగా రాయబడింది, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచము. ప్రభువా, లెట్ యువర్ విల్ బీ డన్, నీ ఇష్టమే నా జీవితంలో జరగనిమ్ము, నీ చిత్త ప్రకారమే నా జీవితాన్ని నువ్వు నడిపింపుము, నన్ను బలపరుపుము, నాలో ఉన్న వ్యాధులను, బాధలను, పాపమును తొలగించి నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నీలో పయనింపచేయమని మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. కనుక దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ కుష్ఠరోగి వలె మనము కూడా ప్రార్థన చేయగలగాలి. ప్రభువా, నాలో ఉన్న మానసిక కుష్ఠరోగాన్ని తీసివేసి నన్ను ధైర్యంతో, విశ్వాసముతో, భక్తితో నింపమని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా అడిగి ప్రార్థించుదాం. తోటలో విరిసింది పూజ కుసుమం, పూజ పీఠం, ఈ సన్నిధానం అలరించు దేవా, నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం, ప్రియమారర్పింతు, నేను ప్రియమారర్పింతు, నీ ప్రేమతోటలో ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపం లేని పుష్పాన్ని ఇచ్చావు దేవా, అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు, అనురాగ రాగాలు అందించినావు,
అభిషేక వరములు కురిపించినావు మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత యోసేపు వాజు ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహింపరిచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానంగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎందుకనగా నీ శ్రీ సభకు పునీత యోసేపు వాజు పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలగ చేయుచున్నావు. కావున దూతలతోను పునీతులతోను ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును
భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా పెంచేవాడు ధన్యుడు. ప్రభువు నామమునా పెంచేవాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అంతరిపై దయచూపి దేవుని కన్నీతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నేటి స్వార్థలో కుష్ఠరోగి ప్రభువుని ఈ విధంగా ప్రార్థించాడు. యేసయ్యా, నీ చిత్తమైనచు నన్ను స్వస్థపరచమని ఎంతో విశ్వాసంతో దృఢ నమ్మకంతో ప్రార్థించాడు. ఆయన బిడ్డలమైన మనందరము కూడా ప్రార్థన చేయాలి. ప్రభు, ఏ విధంగా అయితే ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచావు, నాలో ఉన్న వ్యాధులను, మానసిక కుష్ఠరోగాన్ని తీసివేసి నీ చిత్త ప్రకారమే నాలో జరిగింపమని మనందరం కూడా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మాయ దాపుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం నుండి పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం
కడరాత్రి భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం రండి లోకునుడి నిత్య జీవం పొందుడి రండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం ప్రార్థించుదెము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము నీ దివ్య విందుతో పోషింపబడి సంతృప్తి చెందుచున్నాము. పునీత జోసేపు వాసు ఆదర్శనమును అనుసరించి మేము భక్తి శ్రద్ధలతో ఎడతెగక నిన్ను ఆరాధించుచు అందరి ఎడలా అలసటలేని ప్రేమాధారములు కలిగిండునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రే కను పాపలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము.